హై వ్యూవర్స్, ఈరోజు బన్నీ వాసుని మెచ్చుకుంటున్నానండి. ఇతను అల్లు అరవింద్ గారితో కలిసి గీతా ఆర్ట్స్లో తర్వాత బన్నీ వాసు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే సంథింగ్ ఏదో చేసేవాడు. బయటకు వచ్చేసి బన్నీ మూవీస్ అని బన్నీ పిక్చర్స్ అని బన్నీ ఫిలిమ్స్ అని పెట్టేసి సెపరేట్ బ్యానర్ అది పెట్టాడు అన్నారు. దాని మీద ఇంకా క్లారిటీ రాదు, కానీ ఒక క్లారిటీ అయితే ఒకటి ఇచ్చాడు ఇతను. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల సమస్య. ఇప్పుడు సమస్య ఏంటి? ఈ పర్సంటేజ్ విధానం గురించి అసలు ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు రియాలిటీ అంటే చూసుకోరా అంటూ పెద్ద హీరోలు ఉన్నారు చూసారా, ఓపెన్గా వాళ్ళని టార్గెట్ చేసేసి అనను, వాళ్ళని అటు ముందు పెట్టి కడిగి అవతల పారేశాడు అంతే. గతంలో థియేటర్లు వేరు, ఇప్పుడున్న థియేటర్లు వేరు. గతంలో టెక్నాలజీ, ఇప్పుడున్న టెక్నాలజీ వేరు. ఇప్పుడేంటి, నెల తిరక్క ముందే ఓటీటీలలో వస్తుంది సినిమాలు, పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు మొత్తం. అప్పుడు థియేటర్కి ఎవడు వస్తున్నాడు? థియేటర్కి వస్తే ఆడ మల్టీప్లెక్స్లోకి వస్తున్నారు. ఎందుకు? మల్టీప్లెక్స్లో గేమింగ్ జోన్లు ఉంటాయి, ఫుడ్ రెస్టారెంట్లు ఉంటాయి, అండ్ ఐస్ క్రీమ్లు, పాప్కార్న్, తొక్క, తోలు, షాపింగ్లు. అంటే సినిమా ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉంటాయి అక్కడ టైంపాస్కి. అందుకు వస్తున్నారు మల్టీప్లెక్స్కి. సింగిల్ స్క్రీన్లో మరి సింగిల్ స్క్రీన్ అంటే ఓన్లీ సినిమాకి వెళ్ళామో వచ్చామో అంతే. పోనీ ఆ సింగిల్ స్క్రీన్లో కూడా టాయిలెట్లు ఎన్ని నీట్గా ఉన్నాయి, పార్కింగ్ ఫెసిలిటీస్ ఎన్ని ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఎంత ఉన్నాయి, లోపల నీట్గా ఎన్ని ఉంటాయి, సౌండ్ సిస్టమ్ ఎన్ని బాగున్నాయి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చోట్ల నేను ఓపెన్గానే మాట్లాడాను, చాలా చోట్ల సింగిల్ స్క్రీన్లు వచ్చేసి మల్టీప్లెక్స్తో కంపేర్ చేస్తే అసలు పనికిరావు అన్నమాట. అందుకనే వాళ్ళు మొన్న ఎగ్జిబిటర్లు అంటే ఎవరంటే ఈ థియేటర్ రన్ చేసేవాళ్ళు. ఎగ్జిబిటర్లు అంటే థియేటర్లో రన్ చేసేవాళ్ళు. డిస్ట్రిబ్యూటర్లు అంటే ప్రొడ్యూసర్ దగ్గర బాక్స్ కొనుక్కొని ఆడించుకునేవాళ్ళు. ప్రొడ్యూసర్ అంటే సినిమాని తీసేవాళ్ళు. ఓకేనా? ఇది ప్రొడ్యూసర్ అంటే సినిమా తీసేవాడు, డిస్ట్రిబ్యూటర్ అంటే బాక్స్ కొనుక్కునేవాడు, ఎగ్జిబిటర్ అంటే ఆ బాక్స్ని ఆడిచ్చేవాడు. ఇక్కడ ఎగ్జిబిటర్లు ఏమడుగుతున్నారు? మాకు ఆ రోజు ఒక సినిమా పడితే థియేటర్లో దానికి మీరు షోకి 5,000 10,000 రెంట్ ఇస్తున్నారు, అది వద్దు మాకు. మాకేం చేస్తారంటే ఈరోజు ఒక 10,000 మంది వచ్చారు, ఆ 10,000 మందిలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ పర్సంటేజ్ ఎంతో తీసుకోండి, మా పర్సంటేజ్ ఎంతో మాకు ఇవ్వండి. ఎందుకు? 5 రోజులు సినిమా ఆడింది, 6 రోజు సినిమా లేదు, మేము థియేటర్ ఖాళీగానే ఉంచుకోవాలి కదా. అదే 5 రోజులు సినిమా ఆడింది, 5 రోజులు కనెక్షన్ వచ్చింది, అందులో మాకు షేర్ ఇచ్చాను అనుకోండి, ఆతో థియేటర్ ఖాళీగా ఉండకుండా వేరే బొమ్మ వేసుకుంటాం. ఒకవేళ వేరే బొమ్మ వేసినప్పుడు రాకపోయినా మేము ఓకే మేనేజ్ చేసుకుంటాం. గతంలో ఎలా ఉండేది? కనీసం నెలకి పెద్ద హీరోలు 3-4 సినిమాలు వచ్చేవి. దాంతో ఏమయ్యేది, సినిమా ఎలా ఉన్నా కానీ 1 వీక్ ఖచ్చితంగా హౌస్ఫుల్ నడిచేది. నెక్స్ట్ వీక్ కలెక్షన్స్ రాకపోయినా మళ్ళీ కొత్త సినిమా ఇంకోటి వచ్చేది పెద్ద హీరోలది. ఇప్పుడు ఏమైంది, పెద్ద హీరోల సినిమాలు ఎప్పుడో ఒకటి వస్తున్నాయి, చిన్న హీరోల సినిమాలు వచ్చినా సరే బొమ్మ అంతగా ఆడతల్లా, దాంతో ఓటీటీలోకి వచ్చేస్తుందని చెప్పి థియేటర్కి ఎవడు రావట్లా. చిన్న హీరోలు వస్తున్నప్పుడేమో కొద్ది రోజులను ఓటీటీలు ఇచ్చేస్తున్నారు కదని చెప్పేసి థియేటర్కి ఎవడు రావట్లా. పెద్ద హీరోలని ఎప్పుడుకో ఒకసారి వస్తున్నాయి, అప్పుడు వచ్చేసి మాకేం చేస్తున్నారు, మీరు జస్ట్ థియేటర్ రెంట్ ఇచ్చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు కదా అని ఎగ్జిబిటర్లు అడుగుతున్నారు. ఇప్పుడు ఏమంటారంటే, ఇదిగో మనకున్న ₹10 నీకో పావలా నాకో పావలా అని అంటున్నారు కదా, అది తప్పు. ఈ ₹10 రూపాయి స్థాయికి తీసుకెళ్దాం, అప్పుడు పంచుకుందాం అని చెప్పేసి అని అడుగుతున్నాను. చాలా కరెక్ట్గా మాట్లాడు, నాకు బాగా నచ్చాడు ఈ విషయంలో మాత్రం. టాప్ మోస్ట్ హీరోలు అందరినీ కూడా కడిగి పారేశాడు. మీరేమో భారీగా రెమ్యునరేషన్లు తీసుకుంటారు, మీరు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సినిమా ఇస్తూ ఉంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లో మీ బొమ్మ పడితే 1 నెల 2 నెలలు ఆడిద్ది అనుకుంటే, ఆ తర్వాత వేరే సినిమాలు వేసుకుందాం అనుకున్నప్పుడు పెద్ద హీరోలు ఎవరు లేక చిన్న సినిమాలు చేస్తే జనాలు రాక థియేటర్ కరెంట్ ఖర్చులు కూడా రాక అల్లలాడిపోతున్నాం. దెన్ మీరేమో రెంట్లు ఇస్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ బొమ్మ తీసేస్తారు, మళ్ళీ బొమ్మ మేము ఆడించుకోలేదు ఏదో తెచ్చుకొని. కరెక్ట్ కదా అంటున్నారు. మీకు అర్థమైన సమస్య ఏంటో? చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు ఏవైనా సరే సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఆడాలన్నప్పుడు వాటికి పర్సంటేజ్ విధానం అనేది ఇస్తే వాళ్ళు థియేటర్లో బతుకుతారు, ఎగ్జిబిటర్ బతుకుతారు, అండ్ వాళ్ళు మెయింటెనెన్స్ ఇవన్నీ ప్రాపర్ వేలే చేస్తారు. అప్పుడు పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నట్టుగా సినీ ఇండస్ట్రీ, ఎగ్జిబిటర్లు అంతా కూడా సమన్వయంతో కలిసి సినిమా సినిమాలు అన్నీ కూడా వినోద రంగంలో బాగున్నారు అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. మీకు అర్థమైంది నేను చెప్పింది? పవన్ కళ్యాణ్ మొన్న హరిహర వీరమల సినిమాకి సంబంధించిన 12వ తారీఖు రిలీజ్ అవ్వాలి, మరలా పోస్ట్ పోన్ అయింది. బట్ మన థియేటర్లో బంద్ పెడతాం అదే అన్నారు కదా. ఎందుకు ఏంటంటే ఇదే పర్సంటేజ్ విధానం అని చెప్పేసి. అకస్మాత్తుగా ఇప్పుడు ఏంటి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యాడు. దాన్ని లేదు అని చెప్పేసి థియేటర్ రన్ చేస్తామని చెప్పేసి అన్నారు.
బట్ సమస్య అలాగే ఉంది. ఆర్ నారాయణమూర్తి అడిగింది కూడా ఇదే. బట్ ఆర్ నారాయణమూర్తి జగన్ హయాంలో నోరు తెరవలేదు, మళ్ళీ డిస్కస్ అయితే అయిపోయింది. ఇప్పుడు బన్నీ వాస్ క్లారిటీ ఇస్తున్నాడు. సమస్య ఉంది నిజం. థియేటర్లని ఇప్పుడు ఉన్న వ్యవస్థలోనే కొనసాగించాలి అంటే ఇప్పుడున్న పెద్ద హీరోలు ఎప్పటిలాగే 2 సంవత్సరాలకు వస్తారో 3 సంవత్సరాలకు వస్తారో సంవత్సరం వస్తారో సినిమా అంటూ ఉంటే ఇక చిన్న స్క్రీన్స్ దాదాపు 90% మూత వేసుకోవాల్సిందే. ఎందుకంటే ఓలల్లో మ్యాక్సిమం మల్టీప్లెక్స్లో వచ్చేస్తున్నాయి. ఇంకా స్మాల్ స్క్రీన్ చిన్న సినిమాలు సింగిల్ స్క్రీన్లు ఏవైతున్నాయో ఇంకా మూతపడక ఏం చేస్తాయి ఆలోచించండి అన్నాడు. సో ఇక మీదటన్నా పెద్ద హీరోలు ఖచ్చితంగా ఈ నెలలో ఈ హీరో ఉందంటే ఆ నెలలో ఇంకో హీరో, ఆ నెలలో ఇంకో హీరో, ఒక్కొక్క నెలకి ఒక్కొక్క పెద్ద హీరో సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటే సినిమా థియేటర్ కలకలలాడతాయి. అండ్ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు అంతా కూడా హ్యాపీగా ఉంటారు. సినీ ఇండస్ట్రీ వచ్చేసి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆడియన్స్ కూడా ఓటీటీలు ఎందుకు లేరా థియేటర్ కలిసి చూద్దాం అనే ఫీలింగ్తో చూసేస్తారు. అదర్వైజ్ ఓటీటీలు చివరికి ఇంకా సింగిల్ థియేటర్లో మోతేసుకోవాలి. సినీ పరిశ్రమ వచ్చేసి ఏదో ఒక రోజు బెబ్బే అనుకోవాలి. ఏ రకంగా అదేంట్రా మల్టీప్లెక్స్లో ఆడుతున్నారు అంతేనా, లేదా నీకు ఓటీటీలేనా బా అన్న ఫీలింగ్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే వచ్చింది.